హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రాయల్ ఎన్ఫీల్డ్ని సేమ్ అదే రాయల్ ఎన్ఫీల్డ్ లుక్ని క్యారీ చేస్తూ స్టైలిష్ అండ్ లైట్ వెయిట్ డిజైన్లో ఎప్పుడైనా చూసారా? ఫర్ ద ఫస్ట్ టైం రాయల్ ఎన్ఫీల్డ్ ఫ్లయింగ్ ఫ్లీస్ C6 మోడల్తో న్యూ బ్రాండ్ ఆఫ్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్స్ని మార్కెట్లోకి ఇంట్రడ్యూస్ చేసింది. రాయల్ ఎన్ఫీల్డ్ ఫ్లయింగ్ ఫ్లీస్ C6 మోడల్ డిజైన్ని మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఇది న్యూ మోడల్ డిజైన్ అని మనం అనుకుంటాం, కానీ ఇది వింటేజ్ డిజైన్. రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ మిలిటరీ ఎరాలో బ్రిటిష్ వార్ కోసం డిజైన్ చేసిన రాయల్ ఎన్ఫీల్డ్ WD-RE మోడల్ డిజైన్ ఇన్స్పిరేషన్ తోని ఈ ఫ్లయింగ్ ఫ్లీ మోడల్ డిజైన్ ని ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్స్ కేటగిరీలో మార్కెట్లోకి ఇంట్రడ్యూస్ చేసింది. బ్రిటిష్ వార్ టైంలో రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ ఈ బైక్ ని ఎక్స్పెషల్లీ మిలిటరీ వార్ కోసం అంటే సోల్జర్స్ కోసం డిజైన్ చేసింది. ఎందుకంటే సోల్జర్స్ హెవీ బైక్స్ ని వార్ టైంలో డ్రైవ్ చేయలేరు. ఈ బైక్ ని సోల్జర్స్ ఈజీగా రోడ్ పైన డ్రైవ్ చేసేవాళ్ళు, రోడ్ లేని ప్లేసెస్ లో ఈ బైక్స్ ని క్యారీ చేసి తీసుకెళ్లే వాళ్ళు. అలాగే ఎమర్జెన్సీ టైంలో ఈ బైక్స్ ని పారాషూట్ కి అటాచ్ చేసి ఎక్కడ కావాలంటే అక్కడ డ్రాప్ చేసేవాళ్ళు. అలా వార్ టైంలో యూజ్ చేసిన మోడల్ ని మళ్ళీ ఇప్పుడు ఎలక్ట్రిక్ వర్షన్ లో రాయల్ ఎన్ఫీల్డ్ మార్కెట్ లోకి తీసుకొచ్చింది. ఈ బైక్ ఓవరాల్ వెయిట్ వచ్చేసి ఆల్మోస్ట్ 110 kgs ఉంటుంది. నియర్లీ ఒక స్ప్లెండర్ వెయిట్ అంత ఉంటుంది. హెవీ బైక్స్ ని డిజైన్ చేసే రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ ఈ ఫ్లయింగ్ ఫ్లీ C6 మోడల్ డిజైన్ ని ఎలా అచీవ్ చేసిందంటే, ఈ బైక్ లో ఎక్కువగా యూజ్ చేసిన మెటీరియల్ వచ్చేసి అంటే బైక్ పార్ట్స్ అన్ని కూడా క్యాస్ట్ అల్యూమినియం అండ్ ఫోర్జ్ అల్యూమినియం యూజ్ చేసి మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరిగింది. బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే మీరు ఒకసారి బైక్ ఫ్రేమ్ ని చూస్తేనే అర్థమైపోద్ది. ఫోర్జ్డ్ అల్యూమినియం అనేది క్యాస్ట్ అల్యూమినియం కంటే స్ట్రాంగ్ గా ఉంటుంది. ఎందుకంటే ఈ ఫోర్జ్డ్ అల్యూమినియం హెవీ కంప్రెసివ్ మెథడ్స్ ని యూజ్ చేసి తయారు చేయబడుతుంది. ఇంజన్ ప్లేస్ లో బ్యాటరీ ప్యాక్ డిజైన్ అయితే మీరు చూడొచ్చు. ఈ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ కంపెనీ ఇంకా రివీల్ చేయలేదు. ఈ బ్యాటరీ ప్యాక్ కి ఎయిర్ కూలింగ్ టైప్ ఆఫ్ సిస్టమ్ అయితే యూజ్ చేయడం జరిగింది. సో ఈ సిస్టమ్ ద్వారా బ్యాటరీ హీట్ మేనేజ్మెంట్ ని కంట్రోల్ చేయొచ్చు. ఫ్రంట్ సస్పెన్షన్ చూసినట్లయితే గిడర్ ఫోక్ సస్పెన్షన్ ఉంటుంది. ఈ సస్పెన్షన్ చాలా ఓల్డ్ సస్పెన్షన్, లైక్ 40s లో 50s లో యూజ్ చేసేవాళ్ళు. ఈ గిడర్ ఫోక్ సస్పెన్షన్ కాంపోనెంట్స్ లో ఫోర్జ్డ్ అల్యూమినియం యూజ్ చేయడం జరిగింది. ఫ్రంట్ అండ్ రేర్ 19-inch అల్యూమినియం వీల్స్ విత్ డిస్క్ బ్రేక్స్ అండ్ ట్యూబ్లెస్ టైర్స్ ఉంటాయి. పర్టికులర్లీ ఈ ఫ్రంట్ పోర్షన్, ఈ గిడర్ ఫోక్ సస్పెన్షన్ అండ్ ట్యాంక్ పోర్షన్ ఉంటుంది కదా, ఈ పోర్షన్ మొత్తం ఓల్డ్ ఫ్లయింగ్ ఫ్లీ మోటార్ సైకిల్ ఇమేజ్ ని ఎగ్జాక్ట్ గా రిఫ్లెక్ట్ చేస్తాయి. ఫ్రంట్ అండ్ రేర్ రెండు అలాయ్ వీల్స్ కి ABS ఉంటుందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఉంది. ఇక మోటార్ చూసినట్లయితే ఈ మోటార్ ని బ్యాటరీ కింద ప్లేస్ చేయడం జరిగింది. బ్యాటరీ అండ్ మోటార్ కాంబినేషన్ ఏరోడైనమిక్ డిజైన్ అయితే బాగుంటుంది. బైక్ ని సైడ్ ప్రొఫైల్ నుంచి చూసినప్పుడు బ్యాటరీ, మోటార్ ఫిట్టింగ్ అండ్ ఫినిషింగ్ క్లియర్ గా ఉంటుంది. మామూలుగా కొన్ని ఎలక్ట్రిక్ బైక్స్ ని చూసినప్పుడు బ్యాటరీ సైడ్ ప్రొఫైల్స్ కి బల్జ్ అవుతూ కనబడుతూ ఒక డిజైన్ డిసాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది. బట్ ఈ ఎలక్ట్రిక్ బైక్ లో అలాంటి డిసాటిస్ఫాక్షన్ ఏది లేదు. ఈ మోటార్ పవర్ అవుట్పుట్ ని కంపెనీ ఇంకా రివీల్ చేయకపోయినప్పటికీ ఎస్టిమేటెడ్ మోటార్ పవర్ అవుట్పుట్ వచ్చేసి 12 PS వరకు ఉండొచ్చు. పర్ఫార్మెన్స్ అండ్ రేంజ్ ఫిగర్స్ కూడా ఇంకా కంపెనీ రివీల్ చేయలేదు. ఎస్టిమేటెడ్ పర్ఫార్మెన్స్ అండ్ రేంజ్ ఫిగర్స్ వచ్చేసి 100 kmph టాప్ స్పీడ్ తోని 120 km to 90 km రేంజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మోటార్ కి సైడ్ ప్రొఫైల్ లో పంచ్ టైప్ ఆఫ్ డిజైన్ లో RE బ్రాండింగ్ అయితే ఉంటుంది. సైడ్ ప్రొఫైల్ నుంచి ఈ బ్రాండింగ్ ఒక లుక్ ని తీసుకొస్తుంది. ఇక సీట్ ని అబ్జర్వ్ చేస్తే కంపెనీ నుండి బైక్ కి ఓన్లీ సింగిల్ సీట్ మాత్రమే వస్తుంది రైడర్ కోసం. యాజ్ అన్ యాక్సెసరీ పిలియన్ రైడర్ కోసం ఇంకో సీట్ ని అడిషనల్ గా రేర్ లో ఫిట్ చేయించుకోవచ్చు. సేమ్ యాజ్ యూజువల్లీ ప్రెజెంట్ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ లో ఎలాగా ఫిట్ చేస్తామో అలాగా. సైడ్ ప్రొఫైల్ లుక్స్ లో ఇంట్రెస్టింగ్ అండ్ అట్రాక్టివ్ గా కనబడేది బైక్ ఫ్రేమ్. ఈ ఫ్రేమ్ ఫ్రంట్ నుంచి రేర్ కి ఎక్స్టెండ్ అవుతూ ఎక్స్పోజ్డ్ టైప్ ఆఫ్ డిజైన్ లో ఉంటుంది. అంటే బయటికి కనబడుతూ ఉంటుంది. రేర్ లో ఎక్స్పోజ్డ్ టైప్ ఆఫ్ స్వింగ్ ఆర్మ్ ఉంటుంది. సో ఇదంతా కూడా ఫోర్జ్డ్ అల్యూమినియం స్ట్రెంత్ ని ప్రొవైడ్ చేస్తూ బైక్ కి లైట్ వెయిట్ గా ఉంటుంది. రేర్ లో మోనోషాక్ అబ్జర్వర్ సస్పెన్షన్ ఉంటుంది. ఈ రాయల్ ఎన్ఫీల్డ్ ఫ్లయింగ్ ఫ్లీ C6 ఓన్లీ సిటీ రైడ్ కి బాగుంటుంది. బట్ ఆఫ్ రోడింగ్ కి ఈ బైక్ యూజ్ చేయొచ్చా? రాయల్ ఎన్ఫీల్డ్ లవర్స్ కి ఇంకో సర్ప్రైజింగ్ న్యూస్ అయితే చెప్పబోతున్నాను. నా వీడియో చూసిన తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి, బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకున్నప్పుడు ఆల్ సెలెక్ట్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్ లో నా టెలిగ్రామ్ లింక్, ఇన్స్టాగ్రామ్ లింక్, ఫేస్బుక్ లింక్, ఇంకా వాట్సాప్ ఛానల్ లింక్ కూడా నేను ప్రొవైడ్ చేశాను. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లో ఫాలో అవ్వండి. వాట్సాప్ ఛానల్ లింక్ పైన క్లిక్ చేసి టెలిగ్రామ్ ఛానల్ లింక్ పైన క్లిక్ చేసి వాట్సాప్ ఛానల్, టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఎలక్ట్రిక్ వర్షన్ లో ఈ బైక్ నే కాకుండా ఇంకో ఎలక్ట్రిక్ వర్షన్ అప్డేటెడ్ ఫ్యూచర్ మోడల్ ని మార్కెట్ లోకి లాంచ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇదే రాయల్ ఎన్ఫీల్డ్ ఫ్లయింగ్ ఫ్లీ స్క్రంబ్లర్ S6 మోడల్.
ఈ బైక్‌ని ఎస్పెషల్లీ ఎలక్ట్రిక్ కేటగిరీలో ఆఫ్ రోడింగ్ కోసం రాయల్ ఎన్‌ఫీల్డ్ మార్కెట్‌లోకి తెస్తుంది. సో, ఎవరైతే ఆఫ్ రోడింగ్ చేయాలనుకుంటున్నారో అది కూడా రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్‌తోని చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఈ బైక్‌ని ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు. దీని లుక్స్ అండ్ డిజైన్ కూడా ఆఫ్ రోడింగ్ స్టైల్‌లో రగ్డ్‌గా ఉంటాయి. ఈ రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రంబ్లర్ ఎస్6 మోడల్ ఆఫ్ రోడింగ్ బైక్ అయినప్పటికీ సీట్ విషయానికొస్తే రైడర్ అండ్ పిలియన్ రైడర్ కంఫర్టబుల్‌గా కూర్చోవడానికి కంపెనీ లాంగ్ సీట్‌నైతే ఇస్తుంది. ఈ రాయల్ ఎన్‌ఫీల్డ్ ఫ్లయింగ్ ఫ్లీ స్క్రంబ్లర్ ఎస్6 మోడల్‌లో ఆఫ్ రోడింగ్‌కి కంఫర్టబుల్‌గా ఉండడానికి ఫ్రంట్‌లో టెలిస్కోపిక్ అప్ సైడ్ డౌన్ ఫోక్ సస్పెన్షన్ ఉంటుంది. ఈ ఫ్లయింగ్ ఫ్లీ సి6 మోడల్‌లో మిడ్ డ్రైవ్ మోటార్ విత్ బెల్ట్ డ్రైవ్ అని ఉంటుంది. అంటే ఈ మోటార్ సైకిల్‌లో చైన్ అయితే ఉండదు. మోటార్ నుండి రేర్ వీల్‌కి కనెక్ట్ చేస్తూ బెల్ట్ అయితే ఉంటుంది. ఇది ఎలక్ట్రిక్ వర్షన్ కాబట్టి ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఉంటుంది. ఆటో పవర్ కట్ ఆఫ్ సెన్సార్ స్టాండ్ ఉంటుంది. బైక్ స్టాండ్ వేసినప్పుడు మోటార్‌కెళ్ళే పవర్ కట్ ఆఫ్ అయిపోతుంది. ఎప్పుడైతే స్టాండ్ తీస్తామో మోటార్‌కెళ్ళే పవర్ సప్లై అవుతూ బైక్ రన్ అవుతుంది. సో, ఇదొక సేఫ్టీ ఫీచర్ ఆల్మోస్ట్ అన్ని ఎలక్ట్రిక్ బైక్స్‌లో ప్రెజెంట్ జనరేషన్‌లో వస్తుంది. ఇంజిన్ రాయల్ ఎన్‌ఫీల్డ్‌తోని కంపేర్ చేస్తే ఈజీ టు హ్యాండిల్ లైట్ వెయిట్ హ్యాండిల్ బార్ ఉంటుంది. సింపుల్ టీఎఫ్టీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది. ఈ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌లో ఈ బైక్‌లో ఉండే సేఫ్టీ ఫీచర్స్ లైక్ ఏబిఎస్ కావచ్చు, ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఉంది ఈ బైక్‌లో. సో, ఇలాంటి ఫీచర్స్‌ని ఈ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌లో యాక్సెస్ చేయొచ్చు. అలాగే ఈ బైక్‌లో రైడింగ్ మోడ్స్ కూడా ఉన్నాయి. ఈకో, రైడ్, టూరింగ్, ఆఫ్ రోడింగ్, పర్ఫార్మెన్స్ అని చెప్పేసి ఈ బైక్స్‌లో రైడింగ్ మోడ్స్ అయితే ఉన్నాయి. ఈ రైడింగ్ మోడ్స్‌ని బేస్ చేసుకొని బైక్ రేంజ్ అయితే ఉంటుంది. ఈ రైడింగ్ మోడ్సే కాకుండా కస్టమైజేషన్ ఆప్షన్ కూడా ఉంది. అంటే ఒక స్పీడ్‌ని సెలెక్ట్ చేసుకొని ఆ రైడింగ్ మోడ్‌ని మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. ఈ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌కి టచ్ స్క్రీన్ ఆప్షన్ అయితే లేదు. దీన్ని ఆపరేట్ చేయడానికి హ్యాండిల్ బార్‌కి నావిగేషన్ బటన్స్ అయితే ఉన్నాయి. సింపుల్ అండ్ మెటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ యూజ్ చేశారు. ఈ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ డిజైన్ చూడడానికి కూడా క్లాసిక్‌గా ఉంది. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ హోమ్ స్క్రీన్ ఇంటర్ఫేస్ చూసినట్లయితే ఇందులో ఓడోమీటర్ ఉంటుంది, స్పీడోమీటర్ ఉంటుంది. ఇంటర్ఫేస్ అప్ సైడ్‌లో కనెక్టివిటీ ఆప్షన్ కూడా ఉంది. టైమ్, ట్రిప్ ఇన్ఫర్మేషన్, బ్యాటరీ పర్సెంటేజ్, నెసెసరీ నోటిఫికేషన్స్ అండ్ అలర్ట్స్ కూడా ఈ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇంటర్ఫేస్‌లో చెక్ చేసుకోవచ్చు. డ్రైవింగ్ మోడ్స్‌ని కూడా చూపెడుతుంది. ఇంకో స్పెషల్ ఫీచర్ ఉంది. అదేంటంటే సేఫ్టీ ఫీచర్స్ లైక్ ట్రాక్షన్ కంట్రోల్ కావచ్చు, ఏబిఎస్ కావచ్చు. సో, వీటి సెన్సిటివిటీని కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ సెట్టింగ్స్‌లో కస్టమైజేషన్ అనే ఆప్షన్ ఉంది. ఇందులో ట్రాక్షన్ కంట్రోల్ అండ్ ఏబిఎస్ సెన్సిటివిటీని అడ్జస్ట్ చేసుకునేందుకు ఆప్షన్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. కనెక్టివిటీ ఫీచర్స్‌లో కాల్స్‌ని యాక్సెస్ చేయడం, కాల్ నోటిఫికేషన్స్, మెసేజ్ నోటిఫికేషన్స్ ఇవన్నీ కూడా మొబైల్‌ని పాకెట్‌లో ఉంచి తీయకుండా ఈ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ హోమ్ స్క్రీన్ ఇంటర్ఫేస్‌లో చెక్ చేసుకోవచ్చు. సో, ఇదొక సేఫ్టీ ఫీచర్ అనుకోవచ్చు బైక్ రైడ్ చేసేటప్పుడు. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ హ్యాంగ్ అయినా గానీ, స్టక్ అయినా గానీ దీన్ని రీస్టార్ట్ చేసుకునే ఆప్షన్ హ్యాండిల్ బార్‌కి ఉంటుంది. రీస్టార్ట్ చేసినప్పుడు ఇనిషియల్‌గా ఫ్లయింగ్ ఫ్లీ లోగోనైతే డిస్‌ప్లే చేస్తుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ బ్రాండింగ్‌ని కూడా డిస్‌ప్లే చేస్తుంది. ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ని అబ్జర్వ్ చేస్తే 75%కి 92 కిలోమీటర్స్ రేంజ్ అయితే చూపిస్తుంది. అంటే నేనన్న ఫిగర్స్ అంటే అప్రాక్సిమేట్‌లీ 120 కిలోమీటర్స్ అయితే మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు ఈ బైక్‌లో. పైన ఐకార్డ్స్‌లో కొన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉన్నాయి. ఐకార్డ్స్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఆ వీడియోస్ కూడా చూడండి. క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ కూడా ఉంది. హైవే పైన వెళ్తున్నప్పుడు మనకు నచ్చిన స్పీడ్‌తో క్రూజ్ కంట్రోల్ యాక్టివేట్ చేసుకోవచ్చు. మళ్ళీ బ్రేక్‌ని ఎంగేజ్ చేసినప్పుడు క్రూజ్ కంట్రోల్ డీయాక్టివేట్ అవుతుంది. ఇంకో స్పెషల్ ఫీచర్ వచ్చేసి వాయిస్ కమాండ్ ఫీచర్ కూడా ఉంది. ఈ బైక్‌లో హ్యాండిల్ బార్‌ని మీరు అబ్జర్వ్ చేస్తే వాయిస్ కమాండ్ బటన్ అయితే ఇచ్చారు. సో, వాయిస్ కమాండ్‌తోని ఈ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ బైక్‌ని రైడ్ చేసేటందుకు యాక్సెస్ లేదు. ఎందుకంటే ఇది ఓన్లీ ప్రోటోటైప్ డిజైన్ మాత్రమే. ఈ బైక్ ఎక్స్‌పెక్టెడ్ లాంచ్ డేట్‌నైతే ఇంకా కంపెనీ అనౌన్స్ చేయలేదు. సో, మనం వెయిట్ చేయాల్సిందే. ఇక ఎస్టిమేటెడ్ ప్రైస్ వచ్చేసి 2,00,000 నుంచి 3,00,000 వరకైతే ఉండొచ్చు. ఈ బైక్ పైన మీ ఒపీనియన్ కామెంట్‌లో అప్డేట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై.